నేను అదే వేం నరేంద్ర రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటికే శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు. నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే, ఈ వాజ్ బిజీ విత్ ఈ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా. కాబట్టి నేను నరేంద్ర రెడ్డి గారిని కలిసా. సీఎం గారు మీకు ఇచ్చింది కదా ఇవి నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే, నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్, నాదేముంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తే అది చేస్తాను నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్. సీఎం గారు అబ్రాడ్ పోయిన అమెరికా, నేను శ్రీధర్ బాబు గారు బట్టి గారి దగ్గర పోయినా, ఇదేంటా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఏదైతున్నదో కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడడం జరుగుతుంది, మొదటి నుండి ఉండి పార్టీ సేవకు అంకితం వారి ప్రియారిటీ ఇస్తామన్నారు, సీఎం గారు అనౌన్స్ చేయమని చెప్పన్నారు. మరి వాటి ఇప్పుడు లయఓవర్ చేస్తుండ్రు అని చెప్పి అడిగితే సీఎం గారు అమెరికా పోయొచ్చిండ్రు, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. వారు అమెరికా పోయొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రెండో ప్రతిపాదన తయారైందా? నాకు అర్థమే కాదు రెండో ప్రతిపాదన ఎందుకు తెరందుకు వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు చెప్తున్నాడు కదా, నేను కలిసి పనిచేస్తా అని చెప్పని. మరి కలిసి పనిచేసేవాడు ఏదైతున్నదో, when these two market committees were about to announce, when there is no other proposal at all, మళ్ళీ రెండో ప్రపోజల్, వాళ్ళిద్దరు ఎవరు కదా, నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడే, వాడు రవీందర్ రెడ్డి నాకు సన్నిహితుడే. ఎవరికైనా పదవి ఇస్తా అంటే ఆశ ఉంటుంది. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి, మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీసీ డైరెక్టర్ చేసి, నారాయణ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసుకున్నా. అప్పటికి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ పేరు రాసి, ఈ రెండైతే ఏవైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేర్చబడ్డాయో అవి కూడా వాటికి తోడై మరి నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతున్నదో, ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకు వెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో, డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డేగా రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీందర్రావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే, జగిత్యాల కూడా డైరెక్టర్, అందరు కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్ అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ రెండు నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా రెండు మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే అప్పుడు సీఎం గారి స్పందన అదేంటని ఇంక ఇంతవరకు కాలేదన్నాడు. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్టి ఏదైతుందో జాప్యమైంది అని చెప్పి ఇవ్వగానే అక్కడ పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే, ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడ మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ గౌర గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే, అవి ప్రకటన చేయించండి ఇవి రెండు అని చెప్పని వారి నరేందర్ రెడ్డి గారికి వచ్చినాయి. ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి.